బిల్లులన్నీ పెండింగ్. గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు. విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు స్కాలర్షిప్లు పెండింగ్. 6,000 కోట్లకు చేరిన ఫీజు రియంబర్స్మెంట్. వైద్య ఆరోగ్య శాఖ బిల్లుల బకాయి 3,000 కోట్లు. సర్కారు దవాఖానాల మందులకు చెల్లింపులు శూన్యం. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు 4,000 కోట్లు అవసరం. ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయని సర్కార్. ఒక్కో నెలలో మైనస్లోకి జారుకుంటున్న ఖజానా. అప్పుల ఆశలు, వడ్డీలు, వేతనాల భారమే ఎక్కువ అంటూ చూస్తా ఉన్నాం. ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం యొక్క మూల్యం. ఇది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందడం లేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకి క్లియర్ కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా చేసే కంపెనీలకు బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లింపులు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన బిల్లులు ఇప్పటికీ క్లియర్ కావడం లేదు. ఖజానాలో సొమ్ము లేక ప్రభుత్వం వీటిని పెండింగ్లో పెడుతుంది. దీంతో ఆయా వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులకు సమస్యలు ఎదురవుతుండగా ఆసుపత్రుల్లో మందులు లభించక, ఆరోగ్యశ్రీ సేవలు సవ్యంగా అందక రోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు వాపోతున్నాయి. కాలేజీలను మూసుకునే పరిస్థితి దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఔషధ కంపెనీలు తమకు బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ బిల్లులు 10 నెలలుగా క్లియర్ కావడం లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అంటోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, నెలవారీగా సమకూరుతున్నటువంటి రాబడులు నెలవారీ వ్యయాలకే సరిపోవడంతో ప్రభుత్వ ఖజానాలో సొమ్ము మిగలడం లేదు. పైగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా బిల్లుల చెల్లింపుల్లో కొంత సమస్య ఎదురైందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలోని బిల్లుల బకాయిల్లో ఎంతో కొంత విడుదల చేయాలని యోచనలో సర్కారు ఉన్నట్లు చెప్తున్నాయి. రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు 5 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి. 2019-20 సంవత్సరం నుంచి ఫీజులకు ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు చెల్లించకపోవడంతో అవి భారీగా పేరుకుపోయాయి. వీటికి ప్రతి ఏటా కొంత కలుస్తూ ప్రభుత్వం ఈ 2 పద్దుల కింద 6,000 కోట్ల దాకా పెండింగ్లో ఉన్నాయి. వీటిలో రియంబర్స్మెంట్ బకాయిలే 4,000 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. 2019-20లో 500 కోట్లు, 2020-21లో ప్రభుత్వం 2,250 కోట్ల బకాయిలు ఉండగా ప్రభుత్వం 1,850 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళబోయే విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు 2-3 ఏళ్ల క్రితమే కోర్సును పూర్తి చేసినా ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు. స్కాలర్షిప్ల సొమ్ము విద్యార్థుల బ్యాంకుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకంగా మారింది. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి తెలంగాణలో ఆర్థికంగా ఎంత దారుణంగా ఉందనేటువంటిది. ఇది రేవంత్ రెడ్డి నిజంగా చాలా పెద్ద చొరవ తీసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులే కాకుండా రేవంత్ రెడ్డి కూడా చాలా అప్పులకు ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో నేను నిన్న కూడా చెప్పినా, మొన్న కూడా చెప్పినా, ఇంతకుముందు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ డే నుంచి కూడా మనం చెప్తున్నటువంటి మాట ఏంది, తెలంగాణకి ఇన్కమ్ ఏ విధంగా పెరగాలనేటువంటి వైపుగా అడుగులు పడితే తప్ప ఆల్రెడీ ఇప్పటి వరకు చేసినటువంటి అప్పులు కట్టేటువంటి పరిస్థితి లేదు. రానున్నటువంటి రోజుల్లో తీసుకునేటువంటి లోన్లకి మళ్ళీ తిరిగి చెల్లించేందుకు ఏ రకమైనటువంటి దారులు కూడా కనబడట్లేదు. ఇది రేవంత్ అండ్ ఆయన సర్కార్, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా సుదీర్ఘంగా ఆర్థిక నిపుణులతో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిపి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మెరుగుపరిచే విధంగా తీసుకెళ్తారనేటువంటిది చూడాలి. ఇక చూడండి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు ఇలా 2019-20లో 270 కోట్లు, 2020-21లో 300, 21-22లో 1,872, 2022-23లో 2,450 కోట్ల పెండింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. టోకెన్ల జారీతోనే సరి, జూన్ మొదటి వారంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ చూస్తూ ఉన్నాం. చూడరిగో, ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులను క్లియర్ చేయకపోతే పేద మధ్యతరగతి ప్రజలకు శస్త్రచికిత్సలు సవ్యంగా అందడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచింది. కానీ ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 1000 కోట్ల బకాయిలను క్లియర్ చేయలేకపోతుంది. గత 10 నెలలుగా ఈ బిల్లులు క్లియర్ కావడం లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఆరోపిస్తుంది. జూన్ 1న నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సమావేశం కావాలని నిర్ణయించింది. అనంతరం
జూన్ మొదటి వారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా సర్కార్ దవాఖానాల్లో డైట్ కాంట్రాక్టర్లకు 6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. ఈ బిల్లులు సుమారు 30 నుంచి 35 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఒక సిద్దిపేట మెడికల్ కాలేజీకి సంబంధించి డైట్ బిల్లే 51 లక్షల మేర పెండింగ్లో ఉంది. హైదరాబాద్లో గాంధీ లాంటి ఆసుపత్రిలోని నెలకు డైట్ బిల్లే 1 కోటి వరకు ఉంటుంది. సకాలంలో బిల్లులు రాకపోవడంతో డైట్ కాంట్రాక్టర్లకు రోగులకు నాసిరక భోజనం పెడుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి తోడు జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 60,000 మందికి వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో వారి జీతాల భారం 100 కోట్లకు చేరింది అంటూ చూస్తా ఉన్నాం. ఇది దీని కంటిన్యూషన్గా చూడవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంతరా బాగాలేదు. నెలవారీగా సమకూరుతున్న రాబడులు నెలవారీ వ్యయాలుగా సరిపోతున్నాయి. ఇందులో ప్రధానంగా అప్పుల అసలు వడ్డీలు చెల్లించాలంటేనే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ప్రతి నెల అన్ని రకాల రాబడుల ద్వారా 12 నుంచి 14,000 కోట్ల వరకు నిధులు సమకూరుతున్నాయి. నెలకు మరో 4 నుంచి 5,000 కోట్ల వరకు రుణాలు తీసుకుంటుంది. ఇలా వచ్చే 18 నుంచి 19,000 కోట్లను ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, అప్పుల కిస్తులు, వడ్డీ చెల్లింపులకు సర్దుతోంది. పర్యవసానంగా సప్లిమెంటరీ బిల్లులు క్లియరెన్స్కు ఖజానాలు సొమ్ము మిగలడం లేదు. అప్పుల అసలు వడ్డీల కింద 2023-2024లో ప్రభుత్వం 53,978 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. ఇందులో బడ్జెట్ రుణాల అసలు కిస్తీలు వడ్డీలకు 32,939 కోట్లను చెల్లించాల్సి రాగా బడ్జెట్కు ఆవల కార్పొరేషన్ల గ్యారంటీల పేరు తీసుకున్న రుణాల అసలు వడ్డీల కింద 21,039 కోట్లను చెల్లించింది. అంటే నెలకు సగటున 5,000 కోట్ల అసలు వడ్డీలకే సరిపోతుంది. ఏప్రిల్తో ప్రారంభమైన 2024-2025 ఆర్థిక సంవత్సరంలో కూడా అలాంటి పరిస్థితే నెలకొన్నది. వడ్డీల కిందే నెలకు 2,000 కోట్ల మేర చెల్లించాల్సి వస్తుంది. 2,000 కోట్లు నెలకు అంటే 12 24,000 కోట్లు కేవలం వడ్డీలే కడుతున్నట్లు లెక్క మనం. సో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కింద 4,500 కోట్లకు పైగా చెల్లించాలి. ఈ వడ్డీలు వేతనాల సింహభాగం నిధులను హరిస్తున్నాయి. మధ్యలో సీజన్ల వారీగా రైతు భరోసా కార్యక్రమం వచ్చిందంటే ఖజానా పట్టిపోవాల్సిందే. ప్రస్తుతం రైతు బంధు స్కీమ్ కిందనే సొమ్మును చెల్లించాల్సి వస్తుండటంతో ప్రతి సీజన్కు 7,600 కోట్లు అవసరం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరానికి 15,000 స్కీమ్ను అమలు చేస్తే ఇంకా ఎక్కువే నిధులు కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా వివిధ సేవలకు సంబంధించిన బిల్లులు బకాయిలు క్లియర్ కావడం లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే అత్యవసర సేవలు, అధిక సంఖ్యాక ప్రజలకు సంబంధించిన విద్య, వైద్యం, ఉద్యోగుల బకాయిలను కొంతమేరకైనా చెల్లించేలా ప్రభుత్వానికి ఉన్న ప్రణాళిక ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 3,000 కోట్ల పెండింగ్. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు మోక్షం ఎప్పుడో. ఇదేమో 10,000కు పైగా సప్లిమెంటరీ బిల్లింగ్ పెండింగ్లో ఉన్న వీటన్ని క్లియర్ చేయాలంటే 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు కావాలి. సో మెడికల్ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 25,000 నుంచి 35,000 రూపాయల విలువైన బిల్లును క్లియర్ చేయాలి అంటే చూస్తున్నారు. లక్షల్లో ఉన్న బిల్లును మాత్రం క్లియర్ చేయడం లేదు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఎట్లా చూసుకున్నా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆల్రెడీ నిన్ననో మొన్ననో మనం చెప్పుకున్నాం. ఆర్థిక మాంద్యం వైపు చాలా బలంగా అడుగులేస్తుంది తెలంగాణ రాష్ట్రం అనేటువంటి దానికి నేను చెప్పేటువంటి మాట కాదు, ఇగో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి మాటలే. కాబట్టి నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి కానీ అసలు బేసిక్లీ కాంగ్రెస్ చేసేటువంటి ప్రామిస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ అగమ్య గోచరంగానే ఉంటాయి. ప్రజలకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఇవ్వద్దని నేను చెప్పను, కాకపోతే ప్రజలకి ఏవి మంచి జరుగుతాయో వాటిని అవలంబించే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారాలు చేపట్టినప్పుడు ఆయన ఫస్ట్ చెప్పినటువంటి మాట ఇక్కడ లంక బిందులు ఏమో అనుకో నేను వచ్చినా కానీ ఇక్కడ ఏంలో లోటపీస్ ఉన్నదని చెప్పేసి అన్నాడు కదా. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు అనేటువంటిది రానటువంటి రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజలకు అర్థమవుతుంది అనేటువంటిది నా ఉద్దేశం నేను అనుకుంటాను. ఇప్పటికైనా చూడండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా పడిపోయింది అనేటువంటిది. రిచ్ స్టేట్ మనది, రిచ్ కల్చర్ మనది. ఈ రిచ్ స్టేట్లో ఇవాళ డబ్బులు లేవు. దీనికి కారణం అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి కూడా. కారణం ఏంది? ఇప్పుడు ఇన్ని వడ్డీలు కడుతున్నాం కదా, ఇన్ని వేల కోట్ల వడ్డీ కడుతున్నాం కదా, ఎవరెవరి దగ్గర నుంచి అయితే ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిందో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి అరే మేము ఇంత కట్టలేకపోతున్నాం బై, ఇగో ఇంత వడ్డీ తగ్గించుకునేందుకు ఆప్షన్ ఏముందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడండి. టేక్ ద హెల్ప్ ఆఫ్ ఫినాన్స్ మినిస్టర్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సపోర్ట్ చేస్తారు కదా, ప్రతి రాష్ట్రానికి సపోర్ట్ చేస్తున్నారు. మనం ఎందుకు తీసుకుంటలేము ఆ సపోర్ట్ని? రేవంత్ రెడ్డి గారు ఈ వైపు కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టి మీరు దాన్ని ఆలోచించి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేయాలని మాత్రం రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాం. మీకు ఇంతకు మించి మనం చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. దాంట్లో పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు, 6 విధానాలపై కసరత్తు. బీఆర్ఎస్ హయాంలో
బకాయిలు 3,736 కోట్లు. కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన 884 కోట్ల చెక్కులు బౌన్స్. ఇకపై జాప్యం లేకుండా ప్రోత్సాహకాలు మంజూరు. సర్కార్ సన్నాహాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. పైసలు లేవంటే అట్లే ఉంటుంది, ఏం చేస్తాం.